హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ కుందేలు పిల్లలను చూపిస్తున్నాను, చూసారా? ఆ పెద్ద పిల్లలు పెట్టి నెల రోజులైంది ఫ్రెండ్స్. నెల రోజులైంది, పుట్టినరోజు చేశాం కదా, అన్నీ మీ ముందు పెడుతున్నాను. ఇది నిన్న దీపావళి రోజు మధ్యాహ్నం పొద్దునంతా అటు ఇటు తిరుగుతూ ఇదివరకులాగే యథావిధిగా చున్నీలు దూది ఎంటుకలు అన్నీ లాగేసి నేల అంతా గీకుతూ మొత్తం తిరుగుతూ పిచ్చిదానిలా చేసింది ఫ్రెండ్స్. ఏంటో ఇలా చేస్తుంది, మేత ఏం తినట్లేదు, ఒక మూలలో కూర్చుంటుందని అనుకున్నాను. ఇలా చేస్తుందని చెప్పేసి నాకు ఇసుకొచ్చి నేనేం చేశాను, బోన్లో వేసాను ఫ్రెండ్స్. బోన్లో వేసిన తర్వాత ఇలాగ పిల్లని పెట్టింది ఫ్రెండ్స్. చచ్చిపోయిన పిల్ల కడుపులోనే చనిపోయి ఉంటుంది, ఇంకా మాడు పోడలేదు చూడండి. ఎందుకంటే పిల్లలైనా జంతువులైనా తల్లి తినే తిండి పిల్లలకి మాడులో నుంచే శరీరానికి అందిద్దంట. పుట్టే ముందే మాడును పూడ్చి దేవుడు బయటికి పంపిస్తాడంట. అందుకనే పిల్లల మాడు ఎప్పుడు పలచగా ఉంటుందని నూనె అవి పెడతా ఉంటారు పెద్దోళ్ళు. నేనైతే ఇది వీడియో మీ ముందు పెట్టాను. నాకైతే చాలా బాధ అనిపించింది. కడుపులో ఏ మూలలో పిండం ఏర్పడి ఉంటుంది ఫ్రెండ్స్. నెల తర్వాత అది చనిపోయి ఈరోజు ఇలా బయటకు వచ్చింది. తల్లి బలహీనంగా ఉంది కదా, చూసారా? కాళ్ళు చక్కగా, కాళ్ళు చేతులు అన్నీ ఏర్పడినాయి, చెవులు శుభ్రంగా ముడుచుకొని చక్కగా కూర్చుంది. అది బాసిపట్టలు వేసుకున్నట్టుగా చేతులు అన్నీ ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం పారేయమని చెప్పారు కానీ నేను మీకు చూపించి పాతి పెట్టాను ఫ్రెండ్స్. ఇది చూపించాను కదా, తీసిన తర్వాతే పాతి పెట్టాను. అంతకుముందు 2 చనిపోయినాయి కదా, వాటి దగ్గర ఇది కూడా పెట్టాను. దీన్ని తల్లికి బలం రావాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.